సో నేను 2017 దాకా సారీ 2019 దాకా కూడా మీ సినిమాలన్నీ కూడా నేను ఆహ్, ఇంకా పిచ్చిగా ఎంజాయ్ చేసిన కొన్ని మూవీస్ ఉంటాయి కొన్ని. హ్మ్. అరే! భలే ఉంటాయి కాన్సెప్ట్ ఫిల్మ్స్. అంటే అది రిజల్ట్ కుడ్ బి అబవ్ యావరేజ్ హ్మ్. ఆ హ్మ్. కైండ్ ఆఫ్ హ్మ్. ఉన్నా హ్మ్. కూడా హ్మ్. సినిమాలైతే ఎంజాయ్ చేశాను. హ్మ్. బట్ బుర్ర కథ దగ్గర నుంచి కొంచెం మీరెందుకో సైడ్ అయ్యారు అనిపించింది ఆ! నాకు. ఆ! ఆ! సో, స్పెసిఫిక్‌గా 'బుర్ర కథ' సినిమా. సినిమా చూస్తున్న సేపు అందులో ఒక మీమ్ సాంగ్ కూడా ఏదో ఒకటుంటది. హ్మ్. హ్మ్. ఆ మీమ్ సాంగ్ అని ఇదన్నీ గూడా. ఇది ఆది ఆది స్టేచర్ కాదు కదా ఇది హ్మ్. హ్మ్. అనే కైండ్ ఆఫ్ వచ్చింది. సో, అంటే అది ఆ సినిమా ఎందుకు అంత స్పెసిఫిక్‌గా మీరు చేయడానికి రీజన్ అది? నాకు యాక్చువల్లీ ఆ సినిమా ఐ లైక్ ది పాయింట్ అండి. హ్మ్. ఇట్స్ వెరీ యాహ్! ఎక్సైటింగ్ పాయింట్ పాయింట్. మంచిదే. చాలా మంచి పాయింట్. 2 బుర్రలు అనేది. టూ బుల్లెట్ బట్ ఐ డిడ్ంట్ ఇప్పుడు మనం చేసేసాం. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ దెమ్ ఆల్సో. నేను కొన్ని చేయనని చెప్పా. బట్ హ్మ్. లేదు సార్ ఇవే చూస్తారు. ఇప్పుడు ఇవే పే చేస్తే థియేటర్‌లో విజిల్ పడతాయని కన్విన్స్ చేస్తారు మనల్ని కొన్ని విషయాలు. కొన్ని విషయాల్లో మనకు కొంచెం మొహమాటం ఎక్కువ. సో, ఇమ్మీడియేట్‌గా ఓకే అని చెప్పేస్తాం. ఓకే. ఇది ఓకే అని నేను చెప్తాను. అది వద్దు అంటే లేదు సార్ ఇది బావుంటది సార్. ఇది చేస్తే బావుంటది సార్. హ్మ్. ఇది చేస్తే అంటే నేను అప్పటికి కొన్ని విషయాల్లో కొన్ని విషయాలు ఐ యామ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఫ్యూ థింగ్స్. అంటే కావాల్సినయి లిప్ లాక్ పెట్టమని అడుగుతారు. నేను ఫోర్స్డ్‌గా ఉంటే ఎందుకు పెట్టాలండి? వి షుడ్ నాట్ డూ ఇట్. ఏదో వ్యూస్ కోసమో లేకపోతే లైక్స్ కోసమో మనం అలా చేయకూడదు అని చెప్పి చేసినా కూడా నా మీద కోపంగా తిట్టుకునే డైరెక్టర్సే ఉన్నారు. బట్ ఐ యామ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఫ్యూ థింగ్స్. హ్మ్. సో, అసలు కథకి డిమాండ్ చేస్తే, సీన్‌కి డిమాండ్ చేస్తేనే చేయాలి. లేదా చేయకూడదని. సో, ఇలాంటివి మనల్ని కన్విన్స్ చేస్తారు. ఇవి అయితే ఇప్పుడు అప్పట్లో ఆ మీమ్స్ ఇవన్నీ బాగా ఫేమస్ అయ్యాయి. గుర్తుందా కదా మీకు? ఆ ట్రూ. ట్రూ. 2000 ఇప్పుడైతే చాలా రోజుకి మనకు ట్రోలింగ్ మీమ్స్ హ్మ్. కామన్ హ్మ్. అయిపోయింది గానీ 2019, 2018 టైంలో అప్పుడే స్లోగా అప్పుడప్పుడు స్టార్ట్ అయింది. ఫేస్‌బుక్‌లో రీల్స్, అన్నిట్లో కూడా. ఇన్‌స్టాగ్రామ్‌లు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. హ్మ్. సో, ఇవన్నీ మీమర్స్‌కి ఇవన్నీ బావుంటది సార్. ఇది చేస్తే బావుంటది సార్ అని. ఓకే. సరే చేద్దాం అని చెప్పి చేశా. అందులో ఒక ఫసక్కని ఒకటి ఏదో నాకు తెలిసి ఒక ఒక ఇదేదో సాంగ్ గూడా ఒక ఉంటది. సాంగ్ గూడా ఉంటది. అది కొంచెం హ్మ్. ఇబ్బందిగానే ఫీల్ అయ్యారని తెలిసింది కొన్ని విషయాలు. తర్వాత యాహ్! ఇంకా ఇంకా అయిపోయింది కదా! సర్లే ఇంక నెక్స్ట్ టైమ్ నుంచి జాగ్రత్త పడదాం అని చెప్పి అంటే బేసిక్‌గా అది నన్ను కన్విన్స్ చేసి చేసిందే. ఇబ్బంది పెట్టి ఇబ్బంది చేయిస్తుంది. పెట్టి చేసింది. నేను కన్విన్స్ చేయను అని కంటే గూడా. చెప్పినా గూడా అంటే ఆ సినిమాలో చాలా ఐ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. ఐ హ్మ్. టోల్డ్ దిస్ వోంట్ వర్క్ ఔట్. యూ షుడ్ నాట్ బి టూ డెస్పరేట్ అని బట్ స్టిల్ దే డిడ్ంట్ లిసన్. అండ్ యాహ్! సో, అల్టిమేట్‌లీ అక్కడి నుంచి కొంచెం ఇదైంది. ఈవెన్